ఈ ఎస్ఐఆర్ మీద ఈ ప్రెస్ మీట్ అనేది ఈరోజు నడపడం జరుగుతుంది. ముఖ్యంగా జూన్ 2026 జూన్ 15 నుండి జూలై 14 వరకు ఈ ప్రక్రియ ఎస్ఐఆర్కి సంబంధించినటువంటి ప్రక్రియ నడుస్తుంది. ఈ ప్రక్రియలో భాగంగా మొత్తం మనకు 37 మంది బిఎల్ఓలు ఉన్నారు, ఒక 4 సూపర్వైజర్లు ఉన్నారు, 33,340 ఓటర్స్ ఉన్నారు. అందులో ఈరోజు వరకు 24,514 మంది మనం ఆన్లైన్ చేయటం జరిగింది. అదేవిధంగా 8,820 మందిని మనం చేయవలసి ఉన్నది. 73.52% మనం చేయటం జరిగింది. ఇంకా మనకు కేవలం 6 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ప్రతి బిఎల్ఓలు బిఎల్ఏల సహకారంతో ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఆ ఫామ్ తీసుకొని ఇచ్చినటువంటి ఫిలప్ చేసి ఇచ్చినటువంటి అన్నీ కూడా ఎప్పటికప్పుడు ఆన్లైన్లో చేయటం జరుగుతుంది. ఇంకా కేవలం 6 రోజులు మాత్రమే ఉంది కాబట్టి మిగతా సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఎన్యూమరేషన్ ఫామ్స్ ఎప్పటికప్పుడు అందజేసి సమయానుకూలంగా ఈ సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తి చేయవలసి ఉంది. అదేవిధంగా ఇప్పటి వరకు 957 అన్కలెక్టబుల్ సంబంధించినటువంటి వాటిని గుర్తించడం జరిగింది. అంటే మనకు డెత్లు కావచ్చు, ఎవరైనా చనిపోయి ఉంటే ఇప్పటి వరకు 560 మందిని ఈ బిఎల్ఓలందరూ కూడా గుర్తించడం జరిగింది. ఈ 560 మంది సంబంధించినటువంటి వాళ్ళ డెత్ సర్టిఫికేట్స్ ఉండేటట్టయితే వాటిని తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళ దగ్గర అందుబాటులో లేనప్పుడు మనం ఈ పంచనామా చేసి సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యులు సంతకాలు, అదేవిధంగా బిఎల్ఏ యొక్క సంతకాలు తీసుకొని వాటిని డెత్ కింద పరిగణనలోకి తీసుకొని వాటిని ఎంటర్ చేయటం జరుగుతుంది. అదేవిధంగా షిఫ్ట్ అంటే ఇక్కడ నుంచి షిఫ్ట్ అయినటువంటి వాళ్ళు 181 మంది ఉన్నారు. వాళ్ళకు కూడా ఈ షిఫ్ట్కి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మనం ఫార్మేట్స్ ఉన్నాయి, ప్రతిదానికి కూడా ఫార్మేట్ పూర్తి చేసి బిఎల్ఏల యొక్క సంతకాలతోనే, అదేవిధంగా డబుల్ ఎంట్రీలకు సంబంధించినటువంటిది, అంటే డబుల్ ఎంట్రీ అంటే ఒక వ్యక్తికి 2 ఓట్లు ఉన్నటువంటి విషయాలు కూడా 209 మంది గుర్తించడం జరిగింది. ఆబ్సెంట్లు 7 ఉన్నాయి. మొత్తం ఓవరాల్ మీద 957 సంబంధించినటువంటి ఇవి ఉన్నాయి. అన్కలెక్టబుల్ సంబంధించినటువంటి కానీ వీటన్నిటిని కూడా మనకు సమయం ఈ కేవలం 6 రోజులు మాత్రమే ఉంది. ఎప్పటికప్పుడు ఈ ఆన్లైన్ చేయటం జరుగుతుంది. అదేవిధంగా బిఎల్ఏల సహకారంతో ఈ ప్రక్రియ పూర్తి కాబడుతుంది. అదేవిధంగా రేపు 12వ తేదీన బిఎల్ఏలతో మళ్ళీ ఒక విడత మరి అందరూ కూడా సమావేశం జరపడం జరుగుతుంది. ఇది 2 పర్యాలను చేస్తే ఇది 3వసారి చేయటం జరుగుతుంది. అంటే ఆ బిఎల్ఏకి సంబంధించినటువంటి ఆ పోలింగ్ స్టేషన్లో బిఎల్ఏ, బిఎల్ఓ అండ్ అక్కడ ఉన్నటువంటి ప్రజలతో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు వరకు ఆ బిఎల్ఏ పరిధిలో ఉన్నటువంటి ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎన్ని ఆన్లైన్ చేసాం, డెత్లు ఎన్ని ఉన్నాయి, మైగ్రేషన్ ఉన్నాయి, డబుల్ ఎంట్రీలు ఎన్ని ఉన్నాయి, అవన్నీ కూడా వాళ్ళకి తెలియపరిచి ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క సంతకాలు తీసుకొని జిల్లా ఎన్నికల అధికారికి పంపడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలు ఇంకా ఈ సమయం తక్కువగా ఉంది కాబట్టి ఈ సమయానుకూలంగా అందరూ ఇంకా అప్లికేషను ఎన్యూమరేషన్ ఫామ్స్ వాళ్ళ దగ్గర పెట్టుకోకుండా వెంటనే ఇచ్చి ఈ ఓటర్లు నమోదు చేసుకోవాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఒకవేళ వీళ్ళు 2002 ఓటర్ల జాబితాలో మ్యాపింగ్ కాకపోయినా మాత్రాన ఓటు వాళ్ళు వెళ్ళిపోయేది అనేది ఉండదు. వాళ్ళకు నోటీస్ జారీ చేస్తాం. దాని తర్వాత ఈ ప్రక్రియ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా నోటీస్ ఇవ్వటం జరుగుతుంది. ఎవరైతే ఆ విధంగా మ్యాపింగ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 12 రకాలైనటువంటి గుర్తింపు వాటికి సంబంధించినటువంటి నోటీస్ తయారు చేసి మళ్ళీ వాళ్ళ ఆధారాలు కనుక దానికి సంబంధించినట్టు ఇచ్చేటట్టయితే మళ్ళీ వాటిని కూడా నమోదు చేసుకునే ప్రక్రియ ఉంటుంది ఇది అయిపోయిన తర్వాత. కాబట్టి ఇప్పుడు మేము
ప్రజలకి బాగా అవగాహన కలగాలి చేయాలనే ఆలోచనతో కూడా మైక్ అనౌన్స్మెంట్ కూడా పట్టణంలో ప్రతి 2 రోజులకు ఒకసారి ఇలా మైక్ అనౌన్స్మెంట్ చేయటం జరుగుతుంది. అదేవిధంగా పొలిటికల్ పార్టీలతో కూడా మీటింగ్ ఏర్పాటు 2 సార్లు మనం ఏర్పాటు చేయటం జరిగింది. అదే కాకుండా బిఎల్ఓలతో కలిపి మీటింగ్ కూడా జరుపుకొని మరి వాళ్ళందరి సహాయ సహకారాలతోనే ఈరోజు ఈ 73% మనం ఈరోజు వరకు చేసి ఉన్నాము. ఇంకా కేవలం ఈ రోజుతో కలుపుకుంటే 6 రోజులు సమయం ఉంది. ఈ సమయంలో మీ ద్వారా ప్రజలకి తెలియపరచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందనే ఆలోచనతో జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ప్రెస్ మీట్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మన ఇంకా వీళ్ళ ఎక్కడైతే స్లో ప్రోగ్రెస్ ఉన్నటువంటి వాళ్ళకి సిబ్బందిని కూడా అదనమైనటువంటి సిబ్బంది ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మన మెప్మా సంబంధించినటువంటి ఆర్పిల్ ద్వారా ఐసిడిఎస్ సంబంధించినటువంటి వారి ద్వారా ఇంకా బిఎల్ఓ లేనటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇచ్చి ఈ ప్రక్రియ బాగా వేగవంతంగా చేయటం జరుగుతుంది. మరి మీ అందరి సహకారాలతో ప్రక్రియ చాలా బాగా జరుగుతుంది. కేవలం 6 రోజులు మాత్రమే ఉంది కాబట్టి వీటిని ప్రజల్లోకి మేము ఇంకా ఎవరైనా ఫామ్స్ ఇవ్వనటువంటి వాళ్ళు ఉంటే వెంటనే ఇస్తే ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందనే ఆలోచనతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది.